అప్పట్లో బాలకృష్ణ గారి అఖండ మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని వార్తలు అయితే వచ్చాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం అయితే బోయపాటి గారి అఖండ 2 స్టోరీకి మాటల రచయిత ఎం రత్నం గారు డైలాగ్స్ ని పూర్తి చేశారని తెలుస్తుంది. ఇంకా ఈ కథలో సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. అయితే మెయిన్ గా ఈ స్టోరీనే కొత్తగా ఉంటుందని, అలాగే బోయపాటి గారి యాక్షన్ సీన్స్ అండ్ పొలిటికల్ పంచులు కూడా ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే బాబీ గారితో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాతే బాలయ్య బోయపాటి గారి అఖండ 2 ఉండబోతుందని టాక్. సందీప్ కిషన్ గారు నటించిన ఊరి పేరు భైరవకోన మూవీ మొదటి రోజు నుంచే మంచి వసూళ్లను సాధించడం మొదలుపెట్టింది. ఈ మూవీ మొదటి రోజు 6.03 కోట్లు వసూలు చేయగా ప్రెజెంట్ 3వ రోజు కలెక్షన్లు చూస్తే ఈ మూవీ 3 రోజుల్లో మొత్తంగా 20.30 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ మూవీ ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం మూవీ మేకర్స్ కు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. రవితేజ గారి ఈగల్ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ మొదటి రోజు నుంచే మంచి వసూళ్లు మొదలుపెట్టి ఇప్పుడైతే ప్రెజెంట్ 50 కోట్ల క్లబ్ లో చేరింది. అయితే ఈ మూవీ ఇప్పటి వరకు 51.4 కోట్లు వసూలు చేసినట్లు అఫీషియల్ గా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.